హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఓకే, అందరూ చెక్ చేసుకున్నారని అనుకుంటున్నా. ఈ పాటికి చెక్ చేయకపోతే cap.apcfss.inలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 29th అని చూపిస్తుంది, కానీ మనకైతే ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఈరోజు 31st జూలై రోజున. ఓకే, ఇప్పుడే జస్ట్ ఒక 20 minutes అలా ముందు అయింది, రిలీజ్ అయిపోయింది. ఓకే, సో ఎక్కడ చెక్ చేసుకుంటారు? క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేస్తే మీ యూజర్ నేమో పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేస్తే మీకు డాష్ బోర్డ్లోనే ఫైనల్గా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డీటెయిల్స్, మీకు ఏ కాలేజ్లో వచ్చింది, ట్యూషన్ ఫీజు ఎంత, మీకు ఏ కేటగిరీలో అలాట్ అయ్యింది, అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తారు. అండ్ అలానే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ చూసుకున్న తర్వాత కిందకు వస్తే డాష్ బోర్డ్లోనే యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మీకు ఆ కాలేజ్ నచ్చింది, నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ నాకు ఓకే అనుకుంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేసి జాయినింగ్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ జాయినింగ్ రిపోర్టు, సీట్ అలాట్మెంట్ ఆర్డరు అండ్ లిస్ట్ ఆఫ్ సమ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏమేమి కాలేజ్కి తీసుకెళ్లాలనేది ఆల్రెడీ నేను చెప్పాను. కాలేజ్ రిపోర్టింగ్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, దాంతో పాటుగా మీకు ఎప్పుడు కల్లా కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి అంటే 5th. ఓకే, ఎప్పుడు 5th కల్లా మీరైతే కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. ఆల్రెడీ మెన్షన్ చేసేసారు, August 5th. ఓకే, లెట్ మీ సీ హియర్. ఇక్కడైతే ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఓకే, ఇక్కడైతే ఇంకా అప్డేట్ అవ్వలేదు, బట్ ఇప్పుడైతే August 5th అని చెప్పి ఇచ్చేసారు. ఆల్రెడీ నేను చూశాను సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్లోని. ఇక్కడ కాదు కానీ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది మీకు August 1st నుంచి, అంటే రేపటి నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. జాయినింగ్ రిపోర్ట్ అనేది, కాలేజ్ రిపోర్టింగ్, ఇవన్నీ కూడా మీరు August 5th కల్లా మీరు చేసుకోవాలి యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ గివెన్. ఓకే, నౌ ఓకే, సీట్ అలాట్మెంట్ వచ్చేసింది, ఫైన్, ఇదంతా ఓకే. ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్, మెజారిటీ స్టూడెంట్స్కి ఈ వీడియో నేను చేస్తున్నాను. అందుకే అది ఏంటి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్. ఓకే, ఇది ఫస్ట్ కౌన్సిలింగ్. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వచ్చింది అనుకుందాం, మీకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు వచ్చిన సీటు నచ్చింది, ఎస్ మీకు నచ్చింది అనుకుంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేయాలి. కాలేజ్ రిపోర్టింగ్ ఆఫ్లైన్లోని కాలేజ్కి వెళ్ళి ఆన్ ఆర్ బిఫోర్. ఓకే, ఆన్ బిఫోర్ ఎప్పుడు కల్లా చేయాలి? 5th August కల్లా మీరైతే చేయాల్సి వస్తుంది. నచ్చింది అనుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ చేస్తారు. ఓకే, ఒకవేళ నచ్చలేదు మీకు, నో. ఓకే, మీకు ఒకవేళ నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు అనుకుంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ చేయకుండా మేము డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోతామన్నా అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, వినండి పూర్తిగా వీడియోని. ఏంటి? నచ్చితే సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ చేసి చక్కగా మీరు వెళ్ళి జాయిన్ అయిపోయి మీరంతా మీరు సాఫీగా కొనసాగించుకుంటారు. లేదు, మాకు వచ్చిన సీటు నచ్చిన సీట్ కాదు, మాకు నచ్చలేదు అనుకుంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆ వచ్చిన సీట్ అనేది పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. ఎందుకంటే మీరు రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి. సో మీరు ఇప్పుడు రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి మీకు నచ్చలేని కాలేజ్లో వచ్చింది కాబట్టి మీరు డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలా కాదన్నా, ఇప్పుడు మాకు వచ్చిన ర్యాంక్కి, ఇప్పుడు వచ్చిన కాలేజ్ మాకు నచ్చలేదు కానీ మేము సెకండ్ కౌన్సిలింగ్ ట్రై చేసుకుంటాము, ఏదైనా బెటర్ ఆపర్చునిటీ వస్తుందేమో, ఇంకా మంచి కాలేజ్లో వస్తుందేమో అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మాత్రమే మీరు కమెంట్ చేయండి. సగం అర్థం చేసుకొని చేస్తే మళ్ళీ నేనేం చేయలేను. ఓకే, ఏంటంటే అది, సో మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ వెళ్ళి August 5th లోపు మీరు చేసేసారనుకోండి, అప్పుడు మీకు ఆ కాలేజ్లో సీట్ అనేది సెక్యూర్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు? సెకండ్ కౌన్సిలింగ్ ఇంకా మంచి కాలేజ్ వస్తుందేమో అని చెప్పి మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది, ఒకవేళ ఇప్పుడు మీకు నచ్చలేని కాలేజ్లో సీట్ వచ్చినప్పటికీ కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ చేస్తే మీకు ప్రస్తుతానికి ఆ సీట్ అనేది మీ పేరు మీద ఉంటుంది. ఒకవేళ మీరు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ చేసి, ఈవెన్ మీకు నచ్చిన కాలేజ్ వచ్చినా నచ్చపోయిన కాలేజ్ వచ్చినా కూడా ఇక్కడ కాలేజ్ రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. ఇస్తే వెబ్ ఆప్షన్స్ ఇస్తే, ఒకవేళ ఈ సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్లో కనుక మీకు మళ్ళీ సీట్ వచ్చింది అనుకుందాం, మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వెబ్ ఆప్షన్స్ నుంచి ఏదో ఒక సీట్ ఇస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన సీట్ ఆటోమేటిక్గా స్టాండ్స్ క్యాన్సిల్. ఓకే, మీరు ఈవెన్ సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ చేసినప్పటికీ కూడా సెకండ్ కౌన్సిలింగ్లో కనుక సీట్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే, ఓకే, సీట్ రాకపోతే అప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన, కాలేజ్ రిపోర్ట్ చేసిన కాలేజ్ ఉంటుంది. చాలామంది భ్రమపడిపోతారు. ఏం భ్రమపడతారంటే
మేము సెకండ్ కౌన్సిలింగ్ పెట్టేశాము, మాకు వేరే కాలేజ్ వచ్చింది, కానీ ఆ కాలేజ్ కన్నా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటే మాకు నచ్చింది, మేము దానికే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇట్ ఈస్ భ్రమ. ఓకే, అలా వెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే మీకు ఇంకో సీట్ ఇచ్చారంటే వేరే కాలేజ్లో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న సీట్ అనేది పోతుందని అర్థం. నార్మల్గా మీరు అర్థం చేసుకున్నా కూడా అది కామన్. అది ఎందుకంటే ఒకే కౌన్సిలింగ్లో ఒకే స్టూడెంట్కి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ ఉంచేసి సెకండ్ కౌన్సిలింగ్లో కూడా సీట్ ఎలా ఉంచేస్తారు? జరగదు కదా. సో అది మ్యాటర్. మీకు అర్థం కాలేదంటే కామెంట్స్లో అడగండి, అంతేగాని మీకు అర్థమైంది అనవసరంగా మీరు ఇది చేసుకోవద్దు. ప్రతి సంవత్సరం ఇదే నేను చెప్తూ ఉంటాను స్టూడెంట్స్కి. ఓకే, సో ఇలా మీకు ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు సీటే రాలేదన్నా, మాకు సీటే రాలేదు ఫస్ట్ కౌన్సిలింగ్లో అంటే ఆబ్వియస్గా మీ సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోతారు. చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్లోని కేటగిరీ ఏమో ఓసీ ఉంటే మాదేమో ఎస్సీ అని, మాదేమో జెండర్ మేల్ ఉంటే ఫీమేల్ అని వచ్చిందన్న అంటున్నారు. అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, ఇది ప్రతి ఇయర్ కామన్గా జరిగేది. మీకు తెలియదు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కొన్ని కాలేజెస్లో వేకెన్సీస్ అనేవి మీ రిలేటెడ్ కేటగిరీకి లేవనుకోండి, మీకు ఆ కాలేజ్లో ఇంకా సీట్స్ ఉన్నాయి అనుకుంటే మీ కేటగిరీ కాకపోయినా కూడా మీకు ఆ కేటగిరీలో ఇచ్చేస్తారు. మీకు దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయనంటే సీట్ అలాట్మెంట్ మాత్రమే వస్తుంది దాని రిలేటెడ్గా, దాని నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ మీ సీనియర్స్కి ఇలానే వచ్చాయి కాబట్టి చాలామందికి ఇలానే వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, మీకు ఏ కేటగిరీలో వచ్చినా మీకు ఆ కాలేజ్లో సీట్ వచ్చిందా లేదా చూసుకోండి. వన్స్ మీకు నచ్చిన సీట్ రాలేదనుకుంటే ఆబ్వియస్గా మీరు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటారు. ఇవి డీటెయిల్స్ నేను చెప్పాలి, అందుకే క్లియర్గా చెప్పాను. మీకు డౌట్ ఉంటే, నేను ఏదైనా పాయింట్ ఇంకా మీకు చెప్పలేదు అనుకుంటే కామెంట్లో పెడితే నేను కామెంట్కి రిప్లై ఇవ్వడమో, ఆ పాయింట్ ఓకే ఈ పాయింట్ కూడా నేను చెప్పాలి కదా అని చెప్పి ఇంకొక వీడియో ఏదైనా నేను చేయడమో నేను చేస్తాను. ఓకేనా? నాకు తెలిసిన పాయింట్స్, నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ పెట్టేశాను. ఇంకేదైనా మీకు తెలియాలి, అడగాలి అనుకుంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.